మరోసారి ఆధారాలు లేకుండానే ఆరోపణలు చేసి ఆ వెంటనే నాలుగు ఖర్చుకున్నారు కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో. సిక్కు వేర్పాటువాది ఖలిస్తానీ ఉగ్రవాద సంస్థ సభ్యుడు నిజ్జర్ గతేడాది కెనడాలో హత్యకు గురయ్యాడు. అయితే ఈ హత్య వెనుక భారత హైకమిషన్ హస్తం ఉందంటూ కెనడా ఆరోపిస్తుంది. దీన్ని ఆనాడే భారత్ తీవ్రంగా ఖండించింది. ఆధారాలు ఉంటే సమర్పించాలని సూచించింది. నిరాధారమైన ఆరోపణలు చేయొద్దని సూచించింది. దీంతో ఏడాదిగా ఎలాంటి ఆధారాలు సమర్పించని కెనడా తాజాగా అక్కడి ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని భారతీయ సిక్కుల ఓట్లు పొందేందుకు సరికొత్తగా ఆరోపణలు మొదలుపెట్టింది. ఆ దేశ ప్రధాని జస్టిన్ ట్రూడో నిజ్జర్ హత్య కేసును పనిగట్టుకుని మరోమారు తెరపైకి తెచ్చారు. భారత కమిషనర్ ప్రమేయం లేకుండా నిజ్జర్ హత్య జరగలేదని ఆరోపించారు. దీంతో ఇరు దేశాల దౌత్య విభేదాలు భగ్గుమన్నాయి. ఈ తరుణంలో కెనడా ప్రధాని ట్రూడో చేసిన వ్యాఖ్యలు మరోమారు చర్చనీయాంశమయ్యాయి. అయితే వెంటనే జరిగిన పరిణామాలను చూసి జడుచుకున్న ట్రూడో ఖలిస్తానీ అనుకూలవాది నిజ్జర్ హత్యకు సంబంధించి తమ వద్ద పూర్తి ఆధారాలు లేవని, కేవలం నిఘా సమాచారం మాత్రమే ఉందని స్పష్టం చేశారు. భారత్ జోక్యంపై ఎలాంటి పక్కా ఆధారాలు లేవని ప్రకటించారు. దీనిపై తాజాగా భారత విదేశాంగ శాఖ స్పందించింది. కెనడాకు గట్టి కౌంటర్ ఇచ్చింది. ట్రూడో తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసింది. నిజ్జర్ హత్య కేసుకు సంబంధించి మేము ఎంత కాలంగానో చెబుతున్నది ఇదే. ఈ రోజు మరోమారు రుజువైంది. మన దౌత్యవేత్తలపై చేస్తున్న తీవ్ర ఆరోపణలకు మద్దతిచ్చేలా కెనడా ఎలాంటి ఆధారాలు ఇవ్వలేదు. ప్రస్తుతం ఇరు దేశాల మధ్య సంబంధాలు తీవ్ర స్థాయిలో దిగజారాయి. దీనికి కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోనే కారణం అని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ వెల్లడించారు. కెనడా ఎన్నికల ప్రక్రియ, ప్రజాస్వామ్య వ్యవస్థల్లో విదేశాల జోక్యంపై విచారణ చేస్తున్న కమిటీ ఎదుట ట్రూడో ఈ విషయాన్ని స్పష్టం చేశారు. ఇన్నాళ్ళు మౌనంగా ఉన్న జస్టిన్ ట్రూడో ఉన్నట్లుండి సంచలన కామెంట్స్ చేశారు. అదేంటంటే, మోదీ ప్రభుత్వాన్ని విమర్శించే కెనడియన్ల సమాచారాన్ని సేకరించే పనిలో భారత దౌత్యవేత్తలున్నారని, ఈ డేటాను గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయ్ కు పంపించారని, బిష్నోయ్ తో పాటు భారత సీనియర్ అధికారులు నేర సంస్థలకు పంపించినట్లు ట్రూడో ఆరోపించారు. 2023 బ్రిటిష్ కొలంబియాలోని సర్రేలో గురుద్వారా వెలుపల నిజ్జర్ ని కాల్చి చంపారు. ఈ హత్యలో 6 భారత దౌత్యవేత్తలకు సంబంధం ఉందని రాయల్ కెనేడియన్ మౌంటెడ్ పోలీస్ ఆరోపించింది. అయితే జస్టిన్ ట్రూడో ఎన్నికల్లో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం ఖలిస్తానీ సిక్కుల ఓట్లు పొందేందుకు ఈ తరహాలో భారత్ పై వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని మన విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆరోపించింది. నిజానికి ట్రూడో మొదట చేసిన ఆరోపణలతోనే కెనడా నుంచి భారత్ సాక్ష్యాలను కోరుతుంది. కెనడా ఈ సాక్ష్యాలను ఇవ్వడం లేదు. ఇదే విషయాన్ని భారత్ పలుమార్లు ఆ దేశం దృష్టికి తీసుకువెళ్లింది. ఇప్పుడు తాజాగా కెనడా ప్రధాని స్వయంగా తమ వద్ద సాక్ష్యాలు లేవని ఒప్పుకోవడం భారత్ కి ఘన విజయం అని చెప్పవచ్చు. కెనడియన్ జర్నలిస్ట్ డేనియల్ బోర్డ్మాన్ మాట్లాడుతూ ఇది భారతీయ కథనానికి ఒక పెద్ద విజయమని అభివర్ణించారు. ఒక రకంగా ఇది నిజ్జర్ హత్యపై ట్రూడో వెనక్కి తగ్గినట్లేనని భావించారు. అయితే నిజ్జర్ హత్య కేసులో భారత రాయబారి ప్రమేయం ఉందని కెనడా ఆరోపించడంతో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. ఏకంగా దౌత్యవేత్తలను పరస్పరం బహిష్కరించుకునే దాకా పరిస్థితి వెళ్ళింది. అయితే ఇండియన్ డిప్లొమాట్లను బహిష్కరించామని కెనడా చేసిన వ్యాఖ్యలు అబద్ధమని విదేశాంగ శాఖ ప్రతినిధి రణ్ధీర్ జైస్వాల్ తెలిపారు. అలాగే కెనడాలో ప్రత్యర్థులను లక్ష్యంగా చేసుకోవడానికి లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ ను భారత ప్రభుత్వం వాడుకుంటుందన్న ఆరోపణలను కూడా జైస్వాల్ కొట్టివేశారు. బిష్నోయ్ గ్యాంగ్ తో భారత ప్రభుత్వ ఏజెంట్లకు సంబంధం ఉందని కెనడా పోలీసులు చేసిన వ్యాఖ్యలు అర్థరహితం. వాస్తవానికి బిష్నోయ్ గ్యాంగ్ సభ్యులతో సహా కెనడాలో ఉంటున్న నేరస్తులను అప్పగించాలని 26 సార్లు ఆ దేశ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశామన్నారు. మరోవైపు కెనడా ప్రతిపక్ష నేత సైతం హర్దీప్ సింగ్ నిజ్జర్ ఖలిస్తానీ ఉగ్రవాది అని అంగీకరించారు. పీపుల్స్ పార్టీ ఆఫ్ కెనడా అధినేత మాక్సిమ్ బర్నియర్ మాట్లాడుతూ నిజ్జర్ కు 2007లోనే కెనడియన్ పౌరసత్వం మంజూరైపోయింది. అయినప్పటికీ అతను విదేశీ ఉగ్రవాది అని అన్నారు. నిజ్జర్ 1997 నుంచి కెనడాలో ఆశ్రయం పొందేందుకు అనేక సార్లు మోసపూరిత డాక్యుమెంట్లు ఉపయోగించిన విదేశీ ఉగ్రవాది. పలుమార్లు తిరస్కరించబడినప్పటికీ అతను కెనడాలోనే కొనసాగాడు. ఇది అడ్మినిస్ట్రేటివ్ పొరపాటని మాక్సిమ్ అన్నారు. తప్పుడు పత్రాలను వాడిన వేలాది మంది వ్యక్తులతో పాటే నిజ్జర్ను కూడా భారత్ పంపించేయాల్సింది. ఇదే సమయంలో కెనడాలో నేరపూరిత కార్యకలాపాలకు సహకరిస్తున్నారని భారత దౌత్యవేత్తలపై వచ్చిన ఆరోపణలపై మాక్సిమ్ స్పందించారు. అవి నిజమని తేలితే చాలా తీవ్రమైన చర్యలు ఉంటాయి. దీనిపై ఇప్పటి వరకు ఎలాంటి రుజువులు లేవని మాక్సిమ్ వెల్లడించారు. ఈయన ప్రకటన ప్రధాని ట్రూడోకు పుండుపై కారం పూసినట్లయింది. ఇదంతా చూస్తే ఉన్నట్లుండి కెనడా స్పందించిన తీరు వెనక అమెరికా హస్తం ఉందని తేలింది. ఎందుకంటే ఇదే సమయంలో పనిగట్టుకుని అమెరికా కూడా పాతపాటే పాడింది. అమెరికాలో గత సంవత్సరం ప్రధాని నరేంద్ర మోదీ పర్యటన సందర్భంగా అమెరికన్ జాతీయుడైన సిక్కు వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్ను హత్యకు కుట్ర జరిగినట్లు అగ్రరాజ్యం పాత ఆరోపణలే చేసింది. పైగా అచ్చం కెనడా చేసినట్టుగానే ఆధారాలు సమర్పించకుండా భారత గూఢచార సంస్థ రా పై ఆరోపణలు చేసింది. ఆ కుట్రలో భారత విదేశీ నిఘా సంస్థ రా అధికారి వికాస్ యాదవ్ ప్రమేయం ఉన్నట్లు తాజాగా ఆరోపించింది. ఈ మేరకు గురువారం న్యూయార్క్ లో కోర్టులో అభియోగ పత్రాన్ని దాఖలు చేసింది. రాను నడిపే కేబినెట్ సెక్రటేరియట్ లో వికాస్ యాదవ్ ఉద్యోగిగా పనిచేశారని, ప్రస్తుతం ఆయన ఆచూకీ తెలియడం లేదని అమెరికన్ ఫెడరల్ ప్రాసిక్యూటర్లు ఆ ఛార్జ్ షీట్ లో పేర్కొన్నారు.
హత్యకు ప్రణాళిక రచించడం, ఆ ప్రణాళిక అమలుకు వ్యక్తులను నియమించడంతో పాటు మనీ లాండరింగ్ కు పాల్పడేందుకు కుట్ర పన్నినట్లు వికాస్ యాదవ్ పై అభియోగాలు మోపారు. కాగా అగ్రరాజ్యం ఆరోపణలను భారత్ మరోసారి తీవ్రంగా ఖండించింది. ఇరు దేశాల మధ్య ఈ ఉద్రిక్తత పెరగడంతో వాటి మధ్య వాణిజ్యంపై ప్రభావం చూపే అవకాశాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా కెనేడియన్ పెన్షన్ ఫండ్ కు పెట్టుబడి పెట్టిన ఆ కంపెనీల టెన్షన్ పెరుగుతుంది. వీటిలో కోటక్ మహీంద్రా బ్యాంక్ నుంచి ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్ఫామ్ జొమాటో వరకు ఉన్నాయి. కెనడా పెన్షన్ ఫండ్స్ లో భారత్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టింది. దేశంలోని అనేక అతిపెద్ద కంపెనీల్లో దీనికి బలమైన వాటా ఉంది. సిపిపిఐబి దేశంలో మౌలిక సదుపాయాలు, పునరుత్పాదక ఇంధనం, ఐటీ, ఆర్థిక సేవల కంపెనీల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టింది. కోటక్ బ్యాంక్ లో 6,141.6 కోట్ల రూపాయలు, జొమాటోలో కెనేడియన్ పెన్షన్ ఫండ్ 2,778.1 కోట్ల రూపాయలు పెట్టుబడిగా పెట్టడం జరిగింది. వీటితో పాటు డెలివరీ లిమిటెడ్, ఎఫ్ఎస్ఎన్ ఈ కామర్స్ వెంచర్స్ లిమిటెడ్ లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు పెట్టారు. అటు నుంచి కెనడా పెన్షన్ ఫండ్స్ అనేక ఇతర భారతీయ కంపెనీల్లో పెట్టుబడులు పెట్టాయని ఈ జాబితాలో ఆన్లైన్ పేమెంట్ సేవలు దిగ్గజం పేటిఎం, నైకా, ఇండస్ టవర్ తో సహా అనేక పేర్లు ఉన్నాయి. కెనడా భారత్ దౌత్య ఉద్రిక్తతలు పెరిగినప్పటికీ కెనేడియన్ ఫండ్స్ సెప్టెంబర్ 30, 2024 నాటికి సుమారు 2 లక్షల కోట్ల రూపాయలు విలువైన దేశీయ ఈక్విటీలను కలిగి ఉన్నాయి. ఈ సంఖ్యను పరిశీలిస్తే సిపిపిఐబి ప్రస్తుతానికి నిష్క్రమించేందుకు తొందరపడడం లేదని తెలుస్తుంది. ఏడాదిగా భారత్ స్టాక్స్ లో తన వాటాను తగ్గించుకుంటున్నట్లు తెలుస్తుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ గతేడాది విడుదల చేసిన నివేదిక ప్రకారం కెనడాలో 30కి పైగా భారతీయ సంస్థలు ఉనికిని కలిగి ఉన్నాయి. కెనడాలో అవి పెట్టిన పెట్టుబడి విలువ మొత్తంగా చూస్తే 40,446 కోట్ల రూపాయలు. ఈ కంపెనీల ద్వారా 17,000 మందికి పైగా ఉపాధి పొందారు. ఈ కంపెనీలు R&D వ్యయం కూడా $700 మిలియన్ ఉంది. నివేదిక ప్రకారం సుమారు 600 కెనేడియన్ కంపెనీలు దేశంలో తమ వ్యాపారాన్ని చేస్తున్నాయి. దిగుమతి, ఎగుమతుల విషయంలోనూ ఇరు దేశాల మధ్య పెద్ద వ్యాపారమే జరుగుతుంది.